వై యావరేజ్ ఇండియన్స్ ఆర్ స్టిల్ పూర్? మనం అందరం ఎప్పుడు వింటూ వస్తున్నాం ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అని. అందరము కలకంటూనే ఉంటాం డెవలప్డ్ కంట్రీ అనిపించుకోవాలని. కానీ అది వాస్తవ రూపం దాల్చడమే లేదు. ఎందుకంటే మనమందరం అది ప్రభుత్వాల పని అనుకుంటూ మన వంతు కృషి చేయడం లేదు. డెవలప్డ్ కంట్రీస్లో అక్కడ ఉన్నవారు ఎక్కువ మంది ధనవంతులు ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ అండ్ వాళ్ళ అసెట్ అలొకేషన్ ఆర్ డిఫరెంట్. మన దేశంలో కూడా ఎక్కువ మంది ధనవంతులు నివసిస్తూ ఉంటే మన కంట్రీ కూడా వాళ్ళలానే డెవలప్డ్ కంట్రీ అనిపించుకుంటుంది. మనం వాళ్ళలానే ధనవంతులమై కంట్రీ డెవలప్మెంట్లో మన పాత్ర ఎలా పోషించాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీ నెట్వర్త్ మీకు తెలుసా? ఎస్ ఆర్ నో కామెంట్స్ రూపంలో తెలపండి. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఆలోచింపచేసే విధంగా ఉంటుంది. చివరి వరకు తప్పక చూడండి. నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. వెల్కమ్ టు సెల్ఫ్ మాస్టరీ ఛానల్ హెల్త్ అండ్ వెల్త్. మా ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. జీవితానికి అవసరమైన చాలా విషయాలు విత్ ప్రూఫ్ తెలియచేస్తాను. ఒక్కసారి కాదు, పదే పదే చూసి విషయాన్ని ఆకలింప చేసుకోండి. ఇది ఫాలో అయితే మీ లైఫ్ సమూలంగా మారిపోతుంది. విశ్లేషణలోకి వెళదామా? దేర్ ఇండియన్స్ పార్ట్ దేర్ హార్డ్ అండ్ మనీ అనేది బేస్ చేసుకొని మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇండియన్స్ ఎక్కడెక్కడ సేవ్ చేశారనేది ఈ డయాగ్రామ్లో మీకు చార్ట్లో మీరు చూడవచ్చు. ఈ చార్ట్ని బట్టి మీరు ఎలా అంటే ప్రాపర్టీలో 51.3%, గోల్డ్లో 15.2%, బ్యాంక్ డిపాజిట్లో 13.3%, ఈక్విటీలో 5.8%, పీపీఎఫ్ అండ్ పెన్షన్ ఫండ్స్లో 5.7%, ఇన్సూరెన్స్ ఫండ్లో 5.7%, క్యాష్ రూపంలో 3% పెరగడం జరిగింది. అంటే ప్రతి 100 రూపాయలు ఇలా బైఫర్కేట్ చేసి పెట్టారు. ఇలా ఉంటే మనం కొన్ని ఫ్యాక్ట్స్ ఇక్కడ గమనించండి. దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇండియన్స్ కెప్ట్ దేర్ హార్డ్ అండ్ మనీ ఇన్ డిఫరెంట్ అసెట్స్ లాస్ట్ ఇయర్. ఇక్కడ టోటల్ నెట్వర్త్ మనం సపోజ్ మీ నెట్వర్త్ మనం ఇక్కడ 2 కోట్ల రూపాయలు అని చెప్పేసి అజ్యూమ్ చేసి బయలుదేరు. అంటే 2 కోట్ల రూపాయలు ఉంటే మీ అసెట్స్ ఎలా బైఫర్కేట్ చేస్తున్నాయి, మీ అసెట్ అలొకేషన్ ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ చెప్తున్నాం. అయితే ఇక్కడ మనకు లాస్ట్ 50 years యావరేజ్ ఇన్ఫ్లేషన్ 7.5% ఉంది అనేది గమనించాలి. అంటే 7.5% మనకు ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఇక్కడ మీ నెట్వర్త్ 2 crores అనుకున్నాం. ఒకవేళ 2 crores కాకపోతే కొంతమందికి 1 crore అయ్యిండొచ్చు. 1 crore అయితే ప్రపోర్షనేట్ గా మనం తగ్గిస్తాం. అదే మీకు నెట్వర్త్ 10 crores అనుకోండి, అప్పుడు మీరు 5 crores ప్లస్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలో ఉంటుంది. ఇక్కడ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ మీ నెట్వర్త్ మొత్తం మీరు ఏదో ఒక అసెట్ క్లాసు ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తుంది అనుకుంటే కాదు. టోటల్ మీ నెట్వర్త్ మొత్తం మీ ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తున్నాయా లేదా అనేది గమనించవలసిన అవసరం ఇక్కడ ఉంది. అది ఎలాగంటే ఇక్కడ మీ ప్రాపర్టీ సపోజ్ ఇక్కడ 2 కోట్ల ఎగ్జాంపుల్ తీసుకున్న చోట 1,02,60,000 రూపాయలు మీ ప్రాపర్టీ వాల్యూ. అదే గోల్డ్ 30,40,000 అవుతుంది. బ్యాంక్ డిపాజిట్ రూపంలో మీది 13.3%. కాబట్టి 26,60,000 రూపీస్ బ్యాంక్ డిపాజిట్స్ లో ఉన్నాయి. ఈక్విటీలో 5.8% అంటే 11,60,000 ఈక్విటీలో పెట్టున్నారు. పీపీఎఫ్ అండ్ పెన్షన్ ఫండ్స్ లో 5.7% అంటే 11,40,000 రూపీస్ పెన్షన్ ఫండ్స్ లో పీపీఎఫ్ లో పెట్టున్నారు. ఇన్సూరెన్స్ ఫండ్స్ లో ఇన్సూరెన్స్ గ్యారంటీడ్ ఫండ్స్ కానీ లేదా ఇంకా మనీ బ్యాక్ ఇటువంటి వాటిలో అన్నింటిలోనూ పెట్టింది 5.7%. దట్ ఈస్ ఆల్సో 11,40,000 రూపీస్ ఉంది. క్యాష్ రూపంలో ఉన్నది 3% అంటే 6 lakh రూపీస్
క్యాష్ రూపంలో ఇక్కడ ఉంది. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే మన ఇండియాలో ప్రాపర్టీస్ మీద వస్తున్న లాస్ట్ 50 years యావరేజ్ రిటర్న్ ఈస్ 5%. అదే గోల్డ్ మీద 9% చొప్పున వస్తుంది. అదే బ్యాంక్ డిపాజిట్స్ మీద నెట్గా క్లోజ్ టు ట్యాక్స్ 6% చొప్పున రికార్డ్ అవుతుంది. ఈక్విటీ మీద 12%. అంటే ఇక్కడ మీరు ప్రాపర్టీ మీద మీకు వచ్చే రిటర్న్ ఇయర్ ఆన్ ఇయర్ 5,13,000 మీకు వస్తుంది. అలాగే గోల్డ్ మీద 9% ఈల్డ్ వస్తే ఈ గోల్డ్ నాట్ ఫర్ ఆర్నమెంట్ గోల్డ్ ఈజీలీ అంటే ప్యూర్ గోల్డ్ ఆర్ గోల్డ్ ఫామ్ లో ఇన్వెస్ట్మెంట్ ర్యాంకింగ్ లో పెట్టిన గోల్డ్. అదే ఆర్నమెంట్ అయితే ఇట్ ఈస్ నాట్ కంపారబుల్ విత్ 9% వి కాంట్ గెట్ ఇట్. ఇక్కడ 2,73,600 రూపీస్ జనరేట్ అవుతుంది. అదే బ్యాంక్ డిపాజిట్స్ లో 6% నెట్ అంటే 1,46,300 రూపాయలు మాత్రమే జనరేట్ అవుతుంది. ఈక్విటీ మీద అది 5.8% కంట్రిబ్యూట్ 11,60,000 మీద 12% చొప్పున 1,39,200 రూపాయలు ఇన్కమ్ మీకు ఇయర్లీ వస్తుంది. అదే పీపీఎఫ్ లో 6% చొప్పున 68,400 రూపీస్ రిటర్న్ మీకు వస్తుంది. ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ మీద 4% రిటర్న్ జనరేట్ చేసే ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ మీద 45,600 రూపీస్ మీకు టోటల్ గా జనరేట్ అయింది. టోటల్ గా మీకు జనరేట్ అయిన అమౌంట్ పర్ ఇయర్ 11,86,100 రూపీస్ మాత్రమే. అంటే టోటల్ గా మీ వాల్యూ అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ 2,11,86,100 రూపీస్ అయింది. వేరాస్ మీకు ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసే నెట్వర్క్ కావాలి అంటే 2,15,00,000 ఉండాలి. అంటే మీ ఇన్ఫ్లేషన్ కవర్ అవ్వాలి అంటే 2,15,00,000 ఉంటేనే మీకు మినిమం వస్తుంది. అలా రాలేము అని అంటే మీకు నెట్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 3,13,900 రూపీస్ ఫస్ట్ ఇయర్ లో మీకు లాస్ వచ్చింది. అంటే ఇది ఈస్ నాట్ రియల్లీ ఇట్ ఈస్ రియల్ లాస్. మీకు కనబడదు, బట్ ఇట్ ఈస్ రియల్ లాస్. మీరు లాస్ట్ ఇయర్ కంటే మీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లాస్ట్ ఇయర్ 2 crores ఉన్నప్పుడు దానికంటే యువర్ రెడ్యూస్డ్ యువర్ నెట్వర్క్ హాస్ బీన్ రెడ్యూస్డ్ టు 3,13,900 రూపీస్ తగ్గింది. అది కనబడదు కాబట్టి మనం చూడం. కానీ అదే కనుక అదే ప్రాపర్టీలో మనం అలాగే పెట్టుకుంటూ వెళ్తే ఒక 10 years తర్వాత ఎక్కడ ఉంటామంటే 10 years తర్వాత మన హౌస్ ప్రాపర్టీ వాల్యూ 1,67,12,458 రూపీస్ అవుతుంది. అదే గోల్డ్ 71,96,000 ప్లస్ అవుతుంది. అదే బ్యాంక్ డిపాజిట్ అయితే 47 lakhs, అంటే మీరు వేసిన 26 lakhs కాస్త 47,63,000 అవుతుంది. ఈక్విటీలో మనం వేసిన రేట్ ఆఫ్ 5.5 దాని ఈల్డ్ మీద మనకు 36,02,000 రూపీస్ ఈక్విటీ గ్రోత్ ఉంటుంది. పీపీఎఫ్ 20,41,000 అవుతుంది. ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ 16,84,000 అవుతుంది. అయితే మీ క్యాష్ వాల్యూ అదే 3% చొప్పున 11,13,548 రూపీస్ అవుతుంది. అయితే 100 మీరు ఆ టోటల్ వాల్యూ ఎట్ ద ఎండ్ ఆఫ్ 10th year మీ టోటల్ అసెట్ వాల్యూ ఎంత ఉంది? 3,71,18,274 రూపీస్ మీ టోటల్ వాల్యూ అయింది. 10 years తర్వాత మీ 2 కోట్లు కాస్త 3,71,00,000 అయింది. అయితే ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసిన రిటర్న్ ఎంత ఉండాలి? మినిమం 4,12,20,631 రూపీస్ అవ్వాలి. అది అవ్వలేదు అని అంటే మీరు 10 years బ్యాక్ ఉన్న మీ 2 కోట్ల రూపాయల నెట్వర్క్ లో కూడా ఈ రోజు లేదు అనేది గమనించాలి. ఇక్కడ మనకంటే మీకు 10 years తర్వాత యువర్ లూజర్ ఆఫ్ 41,02,357 రూపీస్ నెట్వర్క్ మీది 10 years క్రితం కంటే తగ్గింది అనేది గమనించాలి. ఇదే ఎగ్జాంపుల్ మనం ఒకవేళ కనుక 10% ఈల్డ్ కనుక వచ్చి ఉంటే అంటే మన అసెట్ మీద యావరేజ్ ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 5.93% వచ్చింది మాకు ఇయర్. అదే కనుక 10% వచ్చి ఉంటే కనుక మీ ప్రాపర్టీ వాల్యూ 5,18,74,000 అయి ఉండేది. అదే కనుక 16% అంటే 16% ఎందుకు తీసుకున్నామంటే మన నిఫ్టీ గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ లాస్ట్ 45 years 16%. ఆ 16% తీసుకుంటే మీ
నెట్ వర్త్ కుడ్ బి 8,82,28,701 రూపీస్ అయి ఉండేది. అంటే 2 కోట్ల వాల్యూ 8,82,00,000 సమానం అయి ఉండేది. కానీ వేరస్ you are compromised because of your allocation system is like this. As per this, you are here 3,71,00,000. అంటే అసెట్ ఎక్కడ అలోకేట్ చేయాలి, ఎలా చేయాలి అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది. అయితే యుఎస్ మార్కెట్లో వాళ్ళు యుఎస్ డెవలప్డ్ కంట్రీస్, మెచ్యూర్డ్ కంట్రీస్, ఫైనాన్షియల్లీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ దే డిపెండ్ ఆన్ ద ఫైనాన్షియల్ ప్రాపర్టీస్ మోర్. వాళ్ళ క్యాలిక్యులేషన్ అలోకేషన్ ఎలా ఉంది అనేది మనం ఇక్కడ చూస్తే తెలుస్తుంది. వాళ్ళు స్టాక్స్లో 34% పెట్టారు, ఇంక్లూడింగ్ వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10% కూడా దీంట్లోనే ఉన్నాయి. బాండ్స్లో 23% పెట్టారు. అంటే బాండ్స్ అంటే వాళ్ళ బాండ్స్ వెల్ మెచ్యూర్డ్ మార్కెట్, అది బాండ్ మార్కెట్. అది గవర్నమెంట్ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్, మున్సిపల్ బాండ్స్ వాటిల్లో పెట్టున్నారు. అవి ఇన్ఫ్లేషన్ బీట్ చేసి వస్తుంది. అక్కడ ఇన్ఫ్లేషన్ ఫర్ ద లాస్ట్ 50 years ఇన్ఫ్లేషన్ ఈజ్ 4.12%. దానికంటే ఎక్కువే బాండ్ రిటర్న్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకు. రియల్ ఎస్టేట్లో పెట్టింది వాళ్ళు 22% మాత్రమే, వేరేజ్ మనం 51% పెట్టాము. అదే వాళ్ళు 22% మాత్రమే పెట్టారు. అది కూడా ప్రైమరీ. అండ్ దాంట్లో కూడా వాళ్ళు ప్రైమరీ పెట్టిన హౌస్ హోల్డ్స్ పెట్టింది తక్కువ. దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ అంటే కమర్షియల్ వాటిలో పెట్టారు, రీట్స్లో ఎక్కువ పెట్టారు. అది రిటర్న్ బాగానే ఉంటుంది, వాటిల్లో పెట్టున్నారు వాళ్ళు. అదే క్యాష్ అండ్ ఈక్వలెంట్ 12% పెట్టుకున్నారు, అవి కూడా ఐటీలో పెట్టలేదు. అవి ఎక్కడ పెట్టారంటే మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో పెట్టారు, కమర్షియల్ డిపాజిట్స్ లో పెట్టారు. వాళ్ళు అలా పెట్టున్నారు. వాళ్ళు అదర్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వాళ్ళకు 9% ఉన్నాయి, అవి ప్రైవేట్ ఈక్విటీలో పెట్టారు. ప్రైవేట్ ఈక్విటీ గ్రోత్ మచ్ మోర్ దాన్ అవి. తర్వాత కమాడిటీస్, క్రిప్టో కరెన్సీలో పెట్టున్నారు. అంటే వాళ్ళ టోటల్ 100 రూపీస్ ఈ రకంగా బైఫర్కేట్ ఉంది. వాళ్ళ ఇన్ఫ్లేషన్ రేటు 4.12% మాత్రమే. అందువల్ల వాళ్ళు కంటిన్యూస్ గా వాటి ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ ఉన్నారు. కానీ మరులాగా ఎక్కడి వాళ్ళు అక్కడ లేదా ధరకు వెళ్ళడం కానీ జరగడం లేదనేది గమనించాలి. ఈ చార్ట్ చూసిన తర్వాత మీకు అన్ని రకాలుగా తెలుసుంటుంది యాక్చువల్గా మన అసెట్ క్లాస్ ఎలా ఉండాలి అనేది. మనం ప్రాపర్టీస్, ఇది ప్రాపర్టీలోనే ఉంటే ఇలాగే ఉంటాం. అలాగే ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్, మన ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ నాట్ కస్టమర్ ఫ్రెండ్లీ. ఇప్పుడు మనం వచ్చేది యావరేజ్ 4% మించి రావు. అటువంటి వాటిలో పెట్టేసి పర్టికులర్లీ మనం పెన్షన్ ఫండ్స్ కోసం యాన్యుటీస్ కూడా, అంటే గ్యారంటీడ్ ఫండ్స్ అని ఇక్కడ కొంటున్నాం. బివేర్ ఆఫ్ దాట్. క్యాలిక్యులేట్ చేసుకోండి, తెలుసుకోండి యాక్చువల్లీ ఎంత జనరేట్ అవుతుంది అనేది ఎన్ష్యూర్ చేసుకున్నారో తెలియదు. వాళ్ళు చెప్పి మభ్యపెట్టే మాటల్లో పడి చేయకూడదు. ఒకవేళ కనుక మీరు కావాలి ఫ్యూచర్లో ఇంట్రెస్ట్ రేట్ ఇంకా తగ్గుతుంది అంటే 6% ఆ 5% మీరు కాంప్రమైజ్ నో ఇష్యూ. కానీ తెలియకుండా మోసపోకూడదండి, జాగ్రత్త పడండి. అంటే మీరు ఈ చార్ట్ తర్వాత మీ అసెట్ అలొకేషన్ ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అనేది గమనిస్తారని, ప్రాపర్గా మీరు మీ ఫైనాన్స్ మేనేజర్స్ ఎవరో ఒకరిని లేదా మీ ఫైనాన్షియల్ ప్లానర్ని ఎవరైనా సంప్రదించి మీ అసెట్ క్లాస్ని పర్ఫెక్ట్గా పెట్టుకొని మీ గ్రోత్, మీ రేట్ ఆఫ్ రిటర్న్ ఓవరాల్గా ఈ అసెట్ వైజ్ యావరేజ్ ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్ జనరేట్ చేసుకుని ఏర్పాటు చేసుకుంటానని ఆశిస్తున్నాను. చూశారు కదా మనకు వారికి ఉన్న తేడా. మీరు మీ నెట్వర్క్ అదే పద్ధతి ఫాలో అయితే ఎక్కడ వారు అక్కడే ఉంటారు, లేదా వెనక్కి ఇంకా వెనక్కిపోతూ ఉంటారు. కానీ మీరు అది నార్మల్గా గమనించలేరు. మీ ఏదో ఒక అసెట్ క్లాస్ కాదు, మీ టోటల్ నెట్వర్క్ ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలని తెలుసుకున్న రోజే మీకు అనుకూలమైన డెసిషన్స్ తీసుకోగలరు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు మీకోసం పనిచేసే విధంగా మలుచుకున్నప్పుడే మీ ప్రోగ్రెస్ స్టార్ట్ అవుతుంది. ఇంతకాలం నుండి మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించలేకపోతున్నామంటే కారణం అదే. మీ ప్రోగ్రెస్ నెట్వర్క్ బేస్డ్ కాదు, అసెట్ బేస్డ్ అవ్వడం వల్లే అని గమనించగలరు. ఏది ఏమైనా మీ ఆస్తి అది ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అనే ఫైనల్ డెసిషన్ మీదే. ఏదైనా మార్పు చేసుకోవాలనుకుంటే మీకు దగ్గరలోని మీరు కరెక్ట్ అనుకున్న ఫైనాన్షియల్ ప్లానర్ని కలిసి
మీ టోటల్ అసెట్స్ అలొకేషన్ రివ్యూ చేయించుకొని సూటబుల్ మోడిఫికేషన్స్ ఇంప్లిమెంటేషన్ చేయించుకోండి. అది నేనే చేసుకోగలను అని గుడ్డిగా అనుకోకండి. ఎందుకంటే ఇప్పటి వరకు చేసుకోలేకపోయారు అనేది గమనించండి. అవసరమైన సపోర్ట్ తీసుకోవడంలో సంకోచించకండి. మీరు కూడా నేను తెలియచేయడానికి ప్రయత్నించిన విషయాన్ని గమనిస్తే మీరు దేశాన్ని డెవలప్డ్ కంట్రీగా మలచడంలో తోడ్పడిన వారవుతారు. మార్పు కోరుకుంటున్నారా? కామెంట్ ద్వారా తెలియజేయండి. మీ నెట్వర్త్ తెలుసుకోవడం చాలా ఈజీ. టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు నెట్వర్త్. మీ సంపాదన బాగానే ఉంది, కానీ నెల చివర ఏమైనావో తెలుసుకోలేని అయోమయ స్టేజ్లో మీరుంటే మరియు మీరు మీ నెట్వర్త్ మీరే క్యాలిక్యులేట్ చేసుకోవడానికి అవసరమైన టూల్ కావాలనుకుంటే మా దగ్గర నామినల్ అమౌంట్కు దొరుకుతుంది. కావలసిన వారు సంప్రదించగలరు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కొరకు గంట గుర్తుని నొక్కండి. అందరికీ అవసరమైన వీడియో అనుకుంటే మీరున్న అన్ని గ్రూప్స్లను షేర్ చేయండి. మాతో పాటు మీ గ్రూప్ మెంబర్స్ అందరికీ అవసరమైన మెసేజ్ పాస్ ఆన్ చేసిన వారు అవుతారు. మీకేమైనా స్పెసిఫిక్ టాపిక్పై ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ మేము పొందపరిచే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై భారత్.